హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో బూందీ మిక్చర్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే జస్ట్ నార్మల్గా ప్యాన్లో ఆయిల్ పెట్టి బాగా వేడైనాక శనగపిండి ఉంటుంది కదా. నేనైతే శనగపిండి కొంచెం దాంట్లో బియ్య పిండి కూడా వేశాను. వేసి మంచిగా కొంచెం టైట్గా, అంటే దాంట్లో బూందీ చూడండి ఎలా పడుతుంది, అంత లూజ్గా కొంచెం మనం వాటర్లో చేసుకొని ఒక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తే మీకు బూందీ అనేది కొంచెం కొంచెం బబుల్ కొంచెం పెద్దగా వస్తుంది. సో నేను అది మనం అన్నం వార్చుకుంటాం కదా, ఆ జిబ్లో చేశాను. విడిగా దీనికి కూడా సెపరేట్గా ఏవో ఉంటాయి ఐటమ్స్, నాకు అది ఐడియా లేదు. బట్ మా ఇంట్లో ఇది అవైలబుల్ ఉంది కనుక దీంట్లో వేసేసాను. వేసేసి ఆయిల్ బాగా వేడవ్వాలండి. బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని అప్పుడు పైనుంచి మనం శనగపిండి దాంట్లో వేసుకొని నేను వీడియోలో చూపించినట్టు మీరు చేస్తే ఏంటంటే మీకు ఆ ఆవిరి అనేది, ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, ఆవిరి అనేది పైకి రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ హై మంచిగా వేడి అయిన తర్వాత మీరు వేయాలి, లేకపోతే ఆయిల్ పట్టేస్తుంది. చూసారా? అయితే ఆయిల్ పట్టకుండా ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్ హైలో పెట్టేసి అది బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మీరు దాంట్లో ఏదైతే ఐటమ్ నేను యూజ్ చేశానో ఐటమ్, దాంట్లో మీరు శనగపిండి టెక్స్చర్ ఉంటుంది కదా, అది దాంట్లో వేసుకొని మంచిగా చేత్తో పెట్టుకోండి. ఏవి అంటే గరిటె అవి కూడా యూజ్ చేయొచ్చు, బట్ చేత్తో అయితే మీకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది, ఫాస్ట్గా చేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే ఆవిరి పైకి వచ్చేసి వేడి పైకి వచ్చేస్తుంది. సిమ్లో పెట్టుకొని వేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు హైలో పెట్టుకొని మీరు కొంచెం సేపు అవ్వాలి. అది కొంచెంసేపు అయిన తర్వాత వీడియోలో చూపించినట్టు కొంచెం సేపు అది కొంచెం మంచిగా అయిపోయిన తర్వాత అది 2-3 సార్లు మనం అది దాంతో చేసుకోవాలి. అది మనకి తీస్తున్నప్పుడు గలగలలాడుతుందండి. ఎందుకంటే మనం వేసినాక అది విడివిడిగా మిక్చర్ కదా, బూందీ మిక్చర్ విడివిడిగా ఉండాలి. విడివిడిగా కాకుండా మనం ఒకేసారి వేస్తాం కనుక అన్నీ ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంటాయి. అతుక్కోకుండా మధ్య మధ్యలో ఆ గరిటితో మనం జస్ట్ స్మాష్ లాగా, అంటే మరీ స్మాష్ కాదు, కొంచెం విడివిడిగా అవ్వటానికి ఆ గరిటి యూజ్ చేస్తూ, అదిగోండి వీడియోలో చూపించినట్టు గరిటెలు ఎలా యూజ్ చేస్తే మనకి ఏంటంటే ఏవైతే అతుక్కుపోతాయో అవి నార్మల్గా అవుతాయి. అవుతున్నప్పుడు కూడా మనకి మరీ రెడ్గా అవుద్దండి. ఎందుకంటే రెడ్గా అయినా కూడా అంత అవసరం లేదు, అంత రెడ్డిష్ అవసరం లేదు. జస్ట్ మనం తీస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది, మనం ఇలా కదుపుతున్నప్పుడు ఆ బూందీ సౌండ్ వస్తుంది కదా, బూందీ సౌండ్ వచ్చిందంటే మనకి అవుతున్నట్టే, ఇంకా అయిపోయింది అన్నట్టు ఇంకా మనకి. ఓకేనా? సో నేనైతే కొంచెమే చేశానండి మిక్చరు. ఇంట్లో ఎక్కువ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఆయిల్ స్మెల్ వస్తుంది. సో మీరు వీక్లీ కాకపోయినా 2 వీక్స్ వన్స్ వరకు ఉంటుంది. 2 వీక్స్ వరకు మనకి 2 వీక్స్ వరకు మీరు ఎంతైతే యూజ్ చేసుకుంటారో అంత మిక్చర్ మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇదిగోండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు దీంట్లో ఏం వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. విడిగా కూడా జస్ట్ మన శనగపిండిలో ఆయిల్, కొంచెం ఏందది సాల్ట్, కొంచెం కారం పొడి వేసుకుంటే చాలు. కొంతమంది ఇది కూడా వేసుకుంటారు, వాము. నేను వాము అయితే వేయలేదు. వాము ఏంటంటే బజ్జీలకి దానికి బాగుంటుంది కానీ మిక్చర్కి ఏమి అంత అనిపించదు. సో నేనైతే వేయలేదండి. కొంచెం కారపొడి, ఉప్పు వేసాను. వేసేసి మంచిగా అయిపోయిన తర్వాత తీసేసాను. ఇదిగోండి, సెకండ్ టైం మళ్ళీ వేస్తున్నాను. సేమ్ దాంట్లో నాకు టెక్స్చర్ ఏదైతే ఉంటుందో శనగపిండి అది దాంట్లో వేసేసి చేతితో హై మాత్రం పెట్టుకోకూడదు. హై పెట్టారంటే మాత్రం అది మనకి చేతికి ఆవిరి అనేది పైకి వచ్చేస్తుంది. నేను అప్పటికే ఆ సిమ్లో పెట్టుకొని కూడా మధ్య మధ్యలో ఇలాగ గాలి నోటితో ఫుఫ్ అని ఊదుకుంటూ ఉన్నా, ఎందుకంటే అది ఆవిరి వస్తూనే ఉంది. ఊదుకుంటూ నేను చేసుకున్నాను. అది వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు గ్యాస్ హైలో పెట్టేయాలి. మరి అంటే మరీ హై కాదు కానీ మీడియం కూడా కాదు, మీడియం కంటే కొంచెం హైలోనే పెట్టాలి. అది పెడితేనే మీకు మంచిగా అది ఫ్రై అవుతుంది, లేదంటే మీకు ఆయిల్ పట్టేస్తుంది. సో అదొకటండి, అదొక టిప్. చూడండి అలా 2-3 సార్లు నేను ఒక 5 టైమ్స్ వేసాను. బట్ వీడియో లెంతీ అయిపోద్దని నేను 2 టైమ్సే మీకు చూపించాను. అప్పటికే నేను స్టార్ట్ చేసే ముందు ఒక 2-3 సార్లు వేసేసాను. 2 టైమ్స్ మాత్రం మీకు వీడియోలో చూపించాను. ఎలాగో అంటే కొంచెం మీకు ఐడియా ఉంటుంది కదా అని. వేరే మనకి బూందీకు వేరే పెద్దగా ఐటమ్స్ బయట కొనేసి అవసరం లేదండి. ఇంట్లోదే ఏదైనా ఒక దానికి ఏదైనా హోల్స్ ఉన్నాయనుకోండి,
దాంట్లో వేసిస్తే మీకు ఈజీగా అయిపోతుంది, వచ్చేస్తుంది. కొంచెం ప్యాన్ నేను చూడండి, అది పెట్టాను కదా, అది కొంచెం వెడల్పుగా ఉండాలి. వెడల్పుగా ఉంటే మీకు కొంచెం బూందీ విడివిడిగా వస్తుంది. దగ్గరగా అయిపోయింది అనుకోండి, ఆ బూందీ అంటే దగ్గరికి అయిపోతుంది. ఇది ఇలా వీడియోలో చూపించినంత వెడల్పుగా ఉందనుకోండి, అది మనకి ఈజీగా తీయడానికి ఈజీగా ఉంటుంది, వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఆ వెడల్పు అనేది కొంచెం చిన్నగా ఉందనుకోండి, మనం అంత కంఫర్ట్గా వేయలేము. కొంచెం ఇంత వెడల్పు ఉంటేనే మనకి ఈజీగా ఉంటుంది. ఆయిల్ కూడా అంత ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఆయిల్ ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ ఎక్కువ వేస్తాను, కానీ అంత ఆయిల్ కూడా అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. సో తర్వాత విడిగా మామూలు బూందీ అయినా బాగానే ఉందండి, టేస్ట్ మంచిగానే ఉంది. ఆ చిన్నపిల్లలకి కారాలు ఏమి వద్దనుకుంటే బాగానే ఉంది. లేకపోతే లేదు అందరు తినేయగలిగేలాగా అనుకుంటే కొంచెం నేను చూడండి, దాంట్లో బూందీ అయిపోయిన తర్వాత వెల్లుల్లి, గుప్పెడు వెల్లుల్లి, వేరుశనగ గుళ్ళు, ప్లస్ ఏంటది కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు వేసి కొంతసేపు ఆయిల్లోనే, ఎందుకంటే దాంట్లో వేసిస్తే మళ్ళీ వేరుశనగ గుళ్ళు అవి వేడికి కూడా పేలిపోతాయి. సో నేను దాన్ని యూజ్ చేశాను, మా ఇంట్లో అది ఉంది కనుక అది నేను యూజ్ చేశాను. అది లేదు మీరు డైరెక్ట్గా వేసినా కూడా వేరే ప్యాన్లో కూడా కొంచెం ఆయిల్ వేసేసి కూడా వేసుకోవచ్చు. పైన కొంచెం కాజు, ఏంటది బాదం పప్పు కాదు, ఏంటది కాజు ఉంది కదా, కాజు కూడా వేసుకొని మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత, లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చక్కగా మీరు అదైతే టోటల్ ఏదైతే అది ఉందో అదంతా మీరు బూందీలో వేసుకోవచ్చు. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం అయిపోయింది. ఏంటంటే దాన్ని తీసుకొని ఇదిగోండి టోటల్ నేను చేసింది అదేనండి, టోటల్ అది అంత వచ్చింది బూందీ. ఎక్కువ శనగపిండి కూడా ఎక్కువ ఏం కలిపలేను, నార్మల్గా కలిపాను, అంత వచ్చింది. దాంట్లో ఏదైతే ఉందో ఈ కరివేపాకు, బాదం పప్పు, సారీ ఆ కాజు ప్లస్ వేరుశనగుళ్ళు, వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఉండరు. వెల్లుల్లి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా బెటరే, మీకు మంచిగానే ఉంటుంది. నేను కొంచెం పైన అది వేసేసి దానిపైన కొంచెం ఉప్పు ఆల్రెడీ నేను శనగపిండిలో వేసాను. సో కొంచెం అంత ఉప్పు ఏం వేయలేదు, నాకు సరిపోయినంత కొంచెం ఉప్పు, కారపొడి వేసుకున్నా అండి. వేసుకొని మంచిగా నీట్గా మొత్తం చేత్తోని మొత్తం అది కొంచెం వెడల్పు తప్పలు తీసుకున్నా కనుక అదంతా ఆల్మోస్ట్ అలా చేసుకుంటే చాలు. వీడియోలో చూపించినట్టు మొత్తం కదిలిపించేలా మొత్తం దాన్ని అంతా నీట్గా జస్ట్ అలా చేసుకొని, ఇదిగోండి చూడండి మంచిగా చేసుకొని, అది దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువేం పట్టలేదండి, నార్మల్ ఆయిలే పట్టింది. మంచిగా ఉంటుంది. 15 డేస్ వరకు, 15 to 20 డేస్ వరకు అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. రెగ్యులర్గా తినొచ్చు. బయట కొనుక్కునే కంటే చక్కగా మన ఇంట్లోనే అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు ఈ టోటల్ మ్యాక్సిమం ఒక ½ అవర్ పట్టింది. ఓకేనా, థ్యాంక్ యూ.